వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తా మామా పవర్డ్ బై రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజమండ్రి. మీరు ఆకలితో ఉన్న పులిని చూసుంటారు, ఆవేశంతో ఉన్న పులిని చూసుంటారు. 60 ఎపిసోడ్ల నుంచి పార్టిసిపేట్లు వేటాడుతున్న పులిని చూసారా? చూస్తారా? నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు పోడిన దగ్గర పార్టిసిపేట్లు ఉండాలి. వాళ్ళని చూపించే సినిమా చూస్తూ ఉండాలి. అది ఎప్పుడు చూడకలు నన్ను అదోలో చూస్తా. నేనెవర్నే? నువ్వు చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. నువ్వు మారడానికి నేను ఛానల్ని కాదు, మార్చడానికి నువ్వు రిమోట్వి కాదు. ఇక చాలు. ఎప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. నేను లెక్కల్లో వీక్ భయ్యా ప్లీజ్. అయినా ఇప్పుడు వచ్చే వాళ్ళు వేరు, ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు వేరు. వాడిపోతే వీడు, వీడిపోతే నా ఎవడన్నా వస్తే ఏం చేస్తా? రౌండ్ కో పనిష్మెంట్ చొప్పున గ్రౌండ్ అదిలేస్తా. పదే వాటర్ కొట్టి ప్యాంటు తడిచేలేస్తా. కానీ ఈ నలుగురు వేరు. నీకు మామూలుగా సినిమా చూపించారు వచ్చే నలుగురు. పిలుస్తా. ఫస్ట్ ఎవరు వస్తారు డైలింగ్ చెప్పు. ఈ అమ్మాయి డాన్స్ చేసిందంటే మోత, నీ చేత పెట్టించడానికి వస్తుంది కోత. ఎవరో కాదు, మన సంగీత. మారుస్తా సంగీత రాత. ఆమె జోడీగా ఎవరు వస్తున్నారో తెలుసా? ఇంకా మనోడికి బాగా ఎక్కువ ఫ్యాన్స్. ఎందుకంటే డీ జోడీలో మనోడు చేసేది ఓన్లీ రొమాన్స్. అదే మన రేవంత్ డాన్స్. రేవంత్ సంగీత వచ్చేయండి జోడీగా. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. సూపర్. జోడీ డాన్స్ కాదు, ఓకే సూపర్. రేవంత్ అండ్ సంగీత ఇన్ని రోజులు ఎంతో మందికి సినిమా చూపించింటారు. ఇప్పుడు సినిమా మీకు చూపిస్తాం. ఇన్ని రోజుల నుండి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. డీ జోడీ నుండి వచ్చారు, వచ్చేసారు. రౌండ్ కి సినిమా మామూలు ఉండదు. దాన్ని రెడీగా ఉండండి. టేక్ యువర్ పొజిషన్స్. ఓకే. నెక్స్ట్ జోడీ ఎవరు? అప్పట్లో టీవీ ఉన్న వాళ్ళకి దూరదర్శన్ గురించి తెలియకుండా ఉండదు. అవును. ఇప్పుడు టీవీ ఉన్న వాళ్ళకి మన సుదర్శన్ గురించి తెలియకుండా ఉండదు. ఎందుకంటే అంత మంచి డాన్సర్. డి జోడీ. అతనికి జోడీగా ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? ఫేస్ లో క్లాస్, డాన్స్ లో మాస్, పర్ఫార్మెన్స్ లో గ్రేస్. ఎవరో కాదు, మన రమ్య బాసు. వాళ్ళిద్దరూ జోడీగా వచ్చేస్తున్నారు. రమ్య సుదర్శన్. ఎస్. పిలు. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు, కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. అడుడు రాడు, నువ్వు నువ్వు నువ్వే నాకు సరైనడు. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు.
వెల్కమ్ టు సినిమా చూపిస్తామా సుదర్శన్. వెల్కమ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ చెప్తున్నా, అంతా తెలుగు షో, ఇది తెలుగులోనే మాట్లాడాలి నలుగురు. ఖచ్చితంగా మాట్లాడుతాను. మాట్లాడు ఒకసారి. హలో హలో. వాళ్ళ జోడి అది. బాబు ఇప్పుడు జోడి నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా? గుడి దగ్గర జోడి వదిలేస్తే ఏం చేస్తాం? వేసుకొని వచ్చేస్తాం. ఇది అంతే. ఎనీహౌ సుదర్శన్ అండ్ రమ్య, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. సో డి జోడీలో అదరు కూడా వేస్తున్నారు, చింపేస్తున్నారు, ఆరు కూడా వేస్తున్నారు. సో ఈ రోజు అవి రివర్స్ లో మీకు చేస్తానమాట. డి జోడీలో మేము చేసే డాన్స్ చూసారు, ఇప్పుడు మేము ఇక్కడ సినిమా చూపిస్తాం. ఆపమ్మా ఆపు, లేడీస్ ఎక్కాలిగా. ఒక మాట చెప్తాను తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో చెప్పండి. చెప్పు ఒకసారి. ఆయన మనోవేదనకు గురయ్యి పలు దినముల నుంచి నాతో మాట్లాడలేం లేదు. ఏమంటివి ఇది ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు? ఓహో, ఇది తెలుగే కదా. థ్యాంక్ యూ తెలుగు మాట్లాడేసావు, సూపర్. సో ఆపోజిట్ పోటీ అటలండి. మీ నలుగురు ఇక్కడికి వస్తే ఏదైనా చేస్తే మా ధనలక్ష్యం కిందకు వస్తుంది, అప్పుడు మీకు 5,000 చొప్పున ఇచ్చేస్తాను. మీ నలుగురు ఇక్కడ రండి. మా ధనలక్ష్యం కిందకి రావాలంటే జులైలో యాజ్ ఇట్ ఈజ్ నలుగురు ఒకసారి వేయాలి. తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జులై అంటే ఉరులాయిలాయి మరో జులై ఉరులాయిలాయి మరో జులై ఉరులాయిలాయి మరో జులై ఉరులాయిలాయి మరో జులై. దా వస్తున్నామా? ఫస్ట్ రౌండ్ పేరు ఏంటి తెలుసా? ఫస్ట్ రౌండ్ పేరు రంగు పడుద్దే. ఈ రంగు పడుద్ది రౌండ్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తా. మీకు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను, దాంతో పాటు 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో ఆ టంగ్ టెస్టర్ ని ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. అది నేనేవను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలి. ఓకే, సో రంగు పడుద్ది రౌండ్ లో మొట్టమొదటికి ఇక్కడికి వచ్చి టంగకి పని చెప్పాల్సిన ఫస్ట్ పార్టిసిపేట్ ఎవరంటే? నాకు ఇతనైతే కరెక్ట్ అనిపిస్తుంది. నీకు తెలుగు బాగా వచ్చు కదా? బాగా వచ్చు. రేవంత్ దా. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ రేవంత్. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాయం చేస్తే అన్యాయం చేయగలదు దీనికి. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే సన్యాసం. సంసారం చేస్తే సన్యాసం వెళ్తావు. విన్యాసం చేస్తే ఏమిస్తారు? సన్మానం. సంసారం పోతే సన్యాసం. అంతే. వెరీ గుడ్. రెడీ? గ్లాసెస్ పెట్టుకో. రెడీ? 3, 2, 1 గో. విన్యాసం చేస్తే విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే విన్యాయం చేస్తే విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం. నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. విన్యాయం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? విన్యాసం చేస్తే సంసారం ఏంటిది? సో మొత్తానికి 6 times కరెక్ట్ చెప్పావు. కంగ్రాచులేషన్స్. 6 times అంటే 6000. ఈ ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? రమ్య 2, సుదర్శన్ అన్న 2, సంగీత 2. వెళ్ళి తీసుకో. అండ్ ఇప్పుడు సినిమా చూడడానికి రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరంటే రమ్య. దా.
అమ్మ రమ్య నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ త్రత్రం రపరాత్రం బై. రమ్య నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ రైల్లో రోళ్లు లారీలో రాళ్ళు. ఇప్పుడు కూడా బాయ్ చెప్పి వెళ్ళొచ్చు నువ్వు. రైల్లో రోలు, లారీలో రాళ్ళు. లారీలో రోలు, రాళ్ళు రాళ్ళు రాళ్ళు, రైల్లో రోలు, లారీలో రాళ్ళు రాళ్ళు. ఓకే, 1 సెకండ్ రెడీ. రైల్లో రైల్లో రోళ్లు, రైల్లో రోలు, లారీలో రాళ్ళు. రాళ్ళు. ఇది ఫాస్ట్ చెప్పాలి. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైల్లో రోలు, లారీలో రాళ్ళు, లైన్లో రైల్లో రోళ్ళు, లారీలో రాళ్ళు, రైల్లో రోలు, లారీలో రాళ్ళు, లారీలో రైల్లో రాళ్ళు, రైల్లో రోళ్ళు, రైల్లో రోలు, లారీలో రాళ్ళు. అయ్యో, రైల్లో రోళ్ళు, లారీలో రైల్లో రోళ్లు, నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది. రైట్, టంగ్ ట్విస్టర్ చాలా బాగా చెప్పావు తల్లే. ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందంటే 2 times కరెక్ట్ చెప్పి 2000. ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి అంత తీసుకుంటావు? సుదర్శన్ సంగీత. వెళ్ళు తీసుకో. ఇప్పుడు రంగుపడి రౌండ్ లో తదుపరి పార్టిసిపేట్ ఎవరంటే సుదర్శన్. సంగీతాన్ని పిలుద్దాం. ఓకే, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ సంగీత నల్లారా రేవులో నల్లని రోళ్ళు. నల్లాల రేవులో నల్లాల రేవులో నల్లని రోళ్ళు. నల్లాల నల్లార రేవుల్లో నల్లని రోళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నల్లాల రేవులో నల్లని రోళ్ళు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నల్లాల రేవులో నల్లని రోళ్ళు, నల్లాల రేవులో నల్లని రోళ్ళు, నల్లాల రేవులో నల్లాల రేవులో నల్లని రోళ్ళు, 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 ఫాస్ట్ గా చెప్పాలమ్మా. నల్లాల రేవులో నల్లని రోళ్ళు, నల్లాల రేవులో నల్లని రోళ్ళు, నల్లాల రేవులో నల్లని రోళ్ళు, నల్లాల నల్లాల రేవులో నల్లని రోళ్ళు. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావు. టోటల్ గా నువ్వు ఎన్నిసార్లు చెప్పావు అంటే కరెక్ట్ గా 13 times. 13 times అంటే 13,000. సో ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? 3 రేవంత్. ఓకే, 5 ఇప్పుడు తెలుగులో పట్టాని పొందినటువంటి మా సుదర్శన్ రాబోతున్నాడు. సుదర్శన్ వా. సుదర్శన, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ కంపర కుప్ప కంపర కుంక. కంపర కుప్ప కంపర కుప్ప కంపర కుంక. కంకర కుప్ప కంకర
కుంక కుంక కంపర కుప్ప కంపర కొంక కొంక. ఓకే చెప్పరా కొంక. రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంకర కుప్ప కంకర కుంక కంకర కుప్ప కంకర కంపర కుప్ప కంపర కుక్క కంకర కుంకుమ కంపర కుప్ప కంపర కుంక 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 కంపర కుప్ప కంకర కంక కంపర కుప్ప కంక 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 అక్కడి నుంచి వచ్చిందిరా. కాగుడు ఇంత మొత్తం చదువుతున్నావు తెలుసా? కొట్టి కంపర కుక్క కంపర కుప్ప కంపర కుక్క కంపర కుప్ప కంపర కుప్ప కంపర కుప్ప కంపర కుప్ప కంకర టైం అప్. దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా కండేసి దండం పెట్టి హారతులే పట్టేవయ్యా డాన్స్ మీద పెట్టు శ్రద్ధ, నాలుగు మీద పెట్టవే. నీకు ఇచ్చిన టంగ్ ట్విస్ట్ ఏంటి? నువ్వు చెప్పిన టంగ్ ట్విస్ట్ ఏంటి? కంకర కంకర అది ఉన్నదే చెప్పిందే నెంబరు. కుంక ఎక్కడి నుంచి వచ్చింది? కంక అంట. ఇంకా ఓకే కుప్మా అంట. కుప్మా ఏంటిది? కుప్ప ఏంటి? రైట్. ఎలా ఎన్నిసార్లు చెప్పావంటే 2 times. కంగ్రాచులేషన్స్. 2 times కాబట్టి 2000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావో చెప్పి వెళ్ళి తీసుకో. రమ్య దగ్గర నుంచి 1000, రేవంత్ దగ్గర నుంచి 1000. వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ. సో చాలా బాగా ఆడేశారు కాబట్టి సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సో చూద్దాం. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పీరియడ్ తెలుసా? జోర్సే మార్. మీ నలుగురితో ఒక కొత్త డాన్స్ చేయించాలి నేను. సో నలుగురు పెట్టండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయి కదా, ABCD నుంచి హిప్ తో వేయాలి అదంతా. ఫస్ట్ సంగీత నువ్వు, ఇప్పుడు బి నువ్వు సుదర్శన్, ఇప్పుడు సి. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ సూపర్. ఇప్పుడు డి. అందరూ కలిసి ఎవరికి ఇచ్చింది వాళ్ళు ABCD. ఒకసారి అందరూ అద్దరు రెడీ. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. సెటప్ డార్లింగ్, కమ్ వెల్కమ్. ఇది ఒక బజర్ రౌండ్. ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే చాయిస్ ఉంది. వాళ్ళు పక్క వచ్చి ఆన్సర్ చెప్తారు. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరైతే ముగ్గురు ఖాళీగా కూర్చుంటారో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొడతారు. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కుంటారు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఈ ముగ్గురు కలిసి రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ మొహం మీద వాటర్ కొట్టాలి. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొడతారో వాళ్ళే 1000 రూపీస్ లాక్కోవాలి. మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది సుదర్శన్. దా. సో ఆన్సర్ ఏంటి సుదర్శన్? అల్లు అర్జున్. ఇది రైట్ ఆర్ రాంగ్ చూడాలి మనం ఇప్పుడు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాళ్ళ చూపులోని వచ్చి నన్ను గుర్తుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇది క్లాసికల్ చేసామంట కదా, ఒకసారి నా కోసం చెయ్యి. సూపర్ మచ్చి. మల్లిగాడి ఇంటికి
కాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సిగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. త్రీ టూ వన్ జోర్ సే మార్. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్సనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. ఇప్పుడు మన జోర్ సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో రవితేజ చెప్తున్న డైలాగ్ ఏంటి? సూపర్. ఈ పక్కరా రేవంత్ బజర్ ప్రెస్ చేసావు. ఆన్సర్ అంటే చెప్పు. పోలీస్ కూతుర్లకి పెళ్లిళ్ళు కావా మొగుళ్ళు రారా? చూద్దాం అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. త్రీ టూ వన్ జోర్ సే చెప్పడానికి దండం పెడతా. రెడీ. త్రీ టూ జోర్ సే మార్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు కానీ ఫస్ట్ కొట్టింది సంగీత. కొడితే బాగుండే నిజంగా కొట్టాల్సింది కానీ ఫస్ట్ కొట్టింది రమ్య. కంగ్రాచులేషన్. జోర్ సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఓకే ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు రేవంత్. ఇప్పుడు ఆన్సర్. అమలా గారు. అమలా అమ్మలా అమలా పౌళ్ళు. ఒక్కసారి చెప్పేశారు కదా. అయిపోయింది అమలా అని చెప్పావు. రండి చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని. జోర్ సే మార్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సూపర్. కంగ్రాచులేషన్స్ రమ్య. కాదని చెప్తారు కదా. నువ్వే. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని. ఇప్పుడు మన జోర్ సే మార్ రౌండ్ లో క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఆ స్టిల్ ఏ పాటలో ఉంది? సుదర్శన్ వచ్చాయి. ఆన్సర్ అని చెప్పు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఇంగ్లీషులోన కన్న వెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. జోర్ సే మార్. డిస్కోలు పప్పలు డెప్పులెట్టు గుట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో
సిక్స్త్ క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో మంచు మనోజ్, రామ్ చరణ్ మధ్య ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. దా ఈ పక్కన ఆన్సర్ చెప్పు. శర్వానంద్. ఆన్సర్ రివీల్ చేద్దాం. మనం ఇప్పుడు ఆయన శర్వానంద ఇంకెవరు తెలుసుకోవాలంటే ఫోటో రివీల్ ప్లీజ్. जोर से मार. నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాను న్యూటన్ క్వాలిటీ, నువ్వు పుట్టక ముందే లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్. అండ్ మన జోర్ సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మీరు ఇక్కడ మనీ బాక్స్ తీసుకొని మీ పోటీ దగ్గరికి వెళ్ళిపోతే సెటప్ పంపించేస్తాను. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే నాకు ఇక్కడ సెకండ్ రౌండ్ సెటప్ ఉండకూడదు. ఏ సెటప్ అవుట్. థర్డ్ రౌండ్ పేరేంటో తెలుసా? వసూల్ రాజా. ఏ సెటప్ కమ్ కమ్ వెల్కమ్. వెళ్ళండి వెళ్ళండి. ఈ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారన్న. సో ఎవరు లీడ్ లో ఉన్నారంటే సంగీత. సో సంగీత ఇప్పుడు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఈ రౌండ్ ని స్టార్ట్ చేయాలి. ఎవరిని నీ అపోనెంట్ గా చూస్ చేసుకుంటారు? రమ్య అక్క. రమ్య. ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే సాంగ్, మూవీ నేమ్. నేను సాంగ్స్ చెప్తూ ఉంటాను 10, దానికి సంబంధించిన మూవీ నేమ్ చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేయాలా లేకపోతే నువ్వు చేయాలన్నది నీ ఇష్టం. ఎందుకంటే యు ద లీడ్, నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఎవరు చెప్తారు? ఓకే, ఈ టాపిక్ కి రమ్య ఆన్సర్ చెప్తుంది. రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు నేను జంట. ఓకే. ఓ బెల్లం శ్రీదేవి, నా బెల్లం శ్రీదేవి. ఓ కలర్ఫుల్ శిలక. పాస్. దేవుడా 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 హే భగవాన్. టెంపర్. రైట్ ఆన్సర్. వాన చినుకులు అట్టాడు. నువ్వు సీతమ్మ వారి సినిమాలు చూడలేదా? అది చెప్పలేకపోతుంది. డోర్ నెంబర్ 1 డాష్. సాంగ్ తెలుసా? సినిమా ఊపిరి ఆడట్లేదు నీకు, కిందకి వస్తాంట కదా. టిక్కు టిక్ అంటూ నా బంగారం. హే కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి. ఏ వచ్చి మీ పై వాలే. నేను ప్రభాస్ గారికి గెటప్ ఛత్రపతి వేద్దాం అనుకున్నా కానీ వేయలేకపోయా. రెడీ. కిర్రాక్ కిర్రాక్. మనీ ఇచ్చి ఎక్కడ రమ్మి? రమ్య థ్యాంక్ యూ సో మచ్. చెప్పకపోతే ఏమవుతావు, డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏమవ్వాలో ఎలిమినేట్ అయిపోయావు. ఒక సోలో పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కోసం, నా కోసం, మా అందరి కోసం. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో.
మంచి ఊపున్న సాంగ్ వేసావు, ఊపుకుంటూ వెళ్ళిపోబోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మంచి పొజిషన్ లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. బాయ్ రమ్య, బాయ్. ఇప్పుడు ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? అజావ్ మేరా పార్ట్నర్. పార్ట్నర్ కుమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. ఒకసారి పైకి చూడండి. ఓకే, టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు. నేను ఇంగ్లీష్ లో ఒక వర్డ్ చెప్తాను, దాన్ని మీరు తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పాలి. టాపిక్ ఇది. నువ్వు చెప్తావు ఆన్సర్, తను చెప్తావు. నువ్వే చెప్పాలంట రేవంత్. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిక్చర్. ఇంగ్లీష్. ఇంగ్లీష్. డాన్స్. నాట్యం. రైట్ ఆన్సర్. బఫెలో. 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 బర్రె. బర్రె. రైట్ ఆన్సర్. మెసేజ్. తెలియకపోతే పాసం చెప్పు. కాలేజ్. కళావతి. కళా పాఠశాల. విద్యాలయం. కన్సిడర్ చేస్తున్నా, తర్వాత చెప్తా మెయిన్ ఆన్సర్. రైట్ ఆన్సర్. షాప్. దుకాణం. రైట్ ఆన్సర్. అడ్వర్టైజ్మెంట్. సుత్తి. సుత్తి. అది ప్రకృతి వికృతిలోకి వస్తుంది కాదు. పెన్. 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 ఇంగ్లీషు భాష ఎంతో తమాష ప్రాక్టీసు చేసా. సూపర్ సూపర్ సూపర్. చాలా తెలివిగా తెలుగు రాదని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసింది. ఇక్కడ కూడా సేమ్ నాలెడ్జ్. నువ్వేం మిస్ అయ్యో చెప్తావు, మొత్తం 4 చెప్పావు రైట్ గా. అది కూడా నేను ఏదో కన్సిడర్ చేశాను నీకు. పిక్చర్ చిత్రం, అండ్ ఇంగ్లీష్ ఆంగ్లం, డాన్స్ నాట్యం రైట్ చెప్పావు. బఫెలో బర్రె గేదె ఏదనొచ్చు. మెసేజ్ సమాచారం సందేశం అనొచ్చు. కాలేజ్ కళాశాల విద్యాలయం కూడా అనొచ్చు. షాప్ దుకాణం కొట్టు. అడ్వర్టైజ్మెంట్ ప్రకటన. పెన్ కలము. ఇంకోటి మిగిలిపోయింది టైం సమయం. టైం కూడా అయిపోయింది ఇప్పటికి. సో బ్యాడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. సో వెళ్తూ వెళ్తూ మా కోసం సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను. కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల పుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సినిమా చూపిస్తామని వచ్చినందుకు. అండ్ డి జోడీలో సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. టైటిల్ విన్నర్ కూడా అవ్వాలని ఆశిస్తూ బై. టేక్ కేర్. ఇప్పుడు వరకు ఇద్దరిని పంపించేసాం. ఇంక మిగిలిపోయింది సుదర్శన్. రాడాలి. ఒకసారి పైకి చూడండి. నేను టాపిక్ చెప్పేస్తున్నా. టాపిక్ ఏంటంటే సినిమా హీరోయిన్. నేను సినిమా పేర్లు చెప్తూ ఉంటాను, మీరు హీరోయిన్ పేర్లు చెప్తుండాలి. ఆన్సర్ ఎవరు చేయాలన్నది ఇంకా చెప్పవసరం, నువ్వే చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాన్నకు ప్రేమతో. కాజల్. తెలియకపోతే పాస్. రకుల్ ప్రీత్ సింగ్. రైట్ ఆన్సర్.
చెప్పు ఫాస్ట్ ఫాస్ట్ పాస్ అని చెప్పు వెళ్ళిపోతా నెక్స్ట్ క్వశ్చన్ దడా సమంత రాంగ్ ఆన్సర్ శ్రీమంతుడు తెలియకపోతే పాస్ అని చెప్పు బెలూన్ వచ్చేస్తుంది కిందకి రెడీ ఓకే ప్రేమ కథా చిత్రం తమన్నా తమన్నా రాంగ్ ఆన్సర్ షాడో వెంకటేష్ హీరో హీరోయిన్ తెలియట్లేదు నాకు హీరో తెలుసు అంటారు చేయండి ప్లీజ్ పాస్ నువ్వు వస్తానని నేను వద్దంటాను త్రిష రైట్ ఆన్సర్ జోచిదానంద సినిమా పేరే తెలీదు జోచిదానంద భలే భలే మగాడు పోయి నాని హీరో హీరోయిన్ తెలీదు అబ్బా బాబు బంగారం సో హెల్మెట్ అయితే మనీ బాక్స్ అక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చేసి టోటల్ గా 2 రైట్ ఆన్సర్ చెప్పావు ఇప్పుడు మొత్తం చెప్తా నాన్నకు ప్రేమతో రకుల్ ప్రీత్ సింగ్ రైట్ ఆన్సర్ సమంత దడ కాజల్ శ్రీమంతుడు శృతి హాసన్ ప్రేమ కథ చిత్రం నందిత షాడో తాప్సీ నువ్వు వస్తానని వద్దంట త్రిష రైట్ ఆన్సర్ జోచిదానంద రెజీనా భలే భలే మగాడువై లావణ్య త్రిపాఠి బాబు బంగారం నయనతార హీరోయిన్స్ అందరూ తెలుసు కదా హీరో తెలుసు కానీ ఇందులో చేసే తెలియదు కొన్ని సినిమా పేర్లే తెలియదు నీకు అవును అవునా సుదర్శన్ నువ్వు వెళ్ళిపోతాను నాకు చాలా బాధగా ఉంది నాకెంత బాధగా ఉందంటే ఆదిగడికి ఇంకెంత బాధగా ఉంటది అందుకనే నువ్వు వెళ్తూ వెళ్తూ వారితో ఒక రొమాంటిక్ సాంగ్ డాన్స్ చేసి వెళ్ళాలి ఓకే సుదర్శన్ రెడీ మొత్తం పర్ఫార్మెన్స్ లో కలిసిపోద్ది అని చెప్పి ఆది గారు సుదర్శన్ ఇద్దరు కలిసి మీ వాంఛలన్నీ తీర్చుకున్నారు సుదర్శన్ బాగా చేసావు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ డి జోడీలో నువ్వు టైటిల్ విన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ విన్ అవ్వాలి టైటిల్ విన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ముగ్గురిని పంపించేసావు అసలు నీ ప్రమేయం లేకుండా ఆడేసావు గేమ్ షో మొత్తం రౌండ్ మొత్తం నీ ప్రమేయం లేకుండా ఆడేసి 1 లాక్ గెలుచుకున్నావు కంగ్రాచులేషన్స్ సో ఈ 1 లాక్ రూపీస్ తో మనం లాస్ట్ రౌండ్ వెళ్ళిపోతున్నాం లాస్ట్ రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడ సెటప్ ఉండకూడదు అమ్మ సెటప్ ఐ సెడ్ గెట్ లాస్ట్ లాస్ట్ రౌండ్ పేరేంటో తెలుసా రన్ రాజా రన్ మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా ఇంక పారు ఇది సెటప్ అదనమాట ఈ రౌండ్ లో మనం 1 లాక్ తో వచ్చేసాం కాబట్టి నీ దగ్గర ఉన్న 1 లాక్ రూపీ కాస్త 5 లక్షలు చేసుకోవచ్చు నువ్వు 5 లక్షలు సంపాదించాలంటే చేయాల్సిన చాలా చిన్న టాస్క్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్కకి వెళ్తే ఒక బౌల్ ఉంది ఆ బౌల్ లో కొన్ని లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్ అన్ని తీసి ఆర్డర్ లో పెడితే ఒక సినిమా పేరు వస్తుంది ఆ పేరు పెట్టేసి పక్క వచ్చేస్తే 5 లక్షలు ఇస్తా చేస్తావా లేదా విల్ డూ ఓకే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే నువ్వు 1 మినిట్ లో చేసి అంటే 60 సెకండ్స్ లో చేస్తే మాత్రమే 5 లక్షలు ఇస్తా కష్టం లేదు అంటే ఒక ఆప్షన్ ఇస్తాను నీకు 80 సెకండ్స్ 80 సెకండ్స్ చేస్తే 3 లక్షలు గెలుచుకోవచ్చు ఇంకొక ఆప్షన్ 100 సెకండ్స్ ఇంకో ఆప్షన్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు 100 సెకండ్స్ లో చేస్తే 2 lakhs ఇస్తా 100 సెకండ్స్ ఆర్ యు ష్యూర్ ఓకే రూల్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అయిపోతుంది ఏదైతే నువ్వు టైం సెలెక్ట్ చేసుకున్నావు 100 సెకండ్స్ అది స్టార్ట్ అయిపోతుంది ఈ టైంలో ఆ పక్కకి వెళ్ళి నేను చెప్పిన టాస్క్ అంతా చేసి పక్క వచ్చేసి బజర్ ప్రెస్ చేస్తే టైం ఎండ్ అయిపోతుంది ఓకే 1 సెకండ్ దాటినా నీ దగ్గర డబ్బులు మొత్తం 10 లక్షలకి ఇచ్చేస్తా ఓకే మన సంగీత 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేసి 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంది చూద్దాం సో నువ్వు ఒక్కదాని ఆడితే నాకు చూడబుద్ధి అవట్లేదు నువ్వు డాన్స్ చేసినప్పుడు సింగిల్ గా వేయలేవు జోడీలో జోడీగా వేస్తావు సో నీతో పాటు జోడీగా వచ్చిన వాళ్ళ ముగ్గురిని పిలుద్దాం లెట్స్ వెల్కమ్ రమ్య రేవంత్ సుదర్శన్ మీ ఫ్రెండ్ కి ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆల్ ది బెస్ట్ సంగీత 100 సెకండ్స్ లో 2 lakhs సంపాదించబోతుంది ఇప్పుడు ఓకే రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ పడతా సంగీత అరే
షో ఇక్కడ రెడీ సంగీత అవుట్ అవుట్ రావాలి. ఉప్పేసుకో అవుట్ అని మంచిగా ఇప్పుడు ట్రాక్ వేసి ఉప్పేసుకో అవుట్ అని మంచిగా లేకపోతే బురదలో పడతావు. సంగీత కమాన్ 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 సంగీత నువ్వు పడతావు. కమాన్ సూపర్. చెప్పే అన్న అవుట్ అన్న అని చెప్పే. పడిపోతే అవుట్ కదా. తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ సో 100 seconds సెలెక్ట్ చేసుకున్నావు బట్ చేయలేకపోయావు. సినిమా చూపిస్తామమ్మా. సినిమా కనిపించిందా? పెద్ద సినిమా కనిపించింది. మళ్ళీ వస్తావు చూడడానికి? వస్తా. సో యాజ్ పర్ మై రూల్ ప్రకారం మా ధనలక్ష్మి పిలిపించి ఈ 1 lakh కూడా ఇచ్చేస్తానమ్మా. అమ్మ ధనలక్ష్మి కింద దగ్గర సినిమా చూపిస్తామని నలుగురు వచ్చారు. డీజోడి నుంచి అదరగొట్టేశారు, దుమ్ము రేపేశారు, ఫుల్ ఎనడం చేశారు, రౌండ్ కి చొక్కలు చూపించారు మీ పర్ఫార్మెన్స్ తో. సో వ్యూయర్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడ కలుద్దాం. సినిమా చూపిస్తామలో విత్ ఆది. దిస్ ఇస్ గెటప్ సీను ఆది. బై బై, టేక్ కేర్. హత్తుకొని వీరా వీరా దొరుకుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్